ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మాఘమాసం అంటేనే అత్యంత పుణ్యాలు ఒసగే మాసం. మరి ఈ మాఘమాసంలో రథ సప్తమికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అసలు రథ సప్తమి యొక్క ప్రాముఖ్యత ఏంటి? రథ సప్తమి రోజున మనం పాటించాల్సిన నియమాలు, విధి విధానాలు, అలాగే రథ సప్తమి రోజు ఎలాంటి వ్రతం చేసుకున్నట్లయితే మనకున్న పాపాలు పోయి, అలాగే సత్సంతానం కలిగి, సౌభాగ్యం ఒసగి, అనారోగ్యాలు తొలగి, ఆనందం మన సొంతం అవుతుంది. ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. మరి గురువు గారిని అడిగి దీనికి సంబంధించి బోల్డ్ అనే విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి ముందుగా రథ సప్తమి అంటే ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. స్వయంగా ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్య భగవాన్ని మనసారా వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి రోజున మనం అసలు ఆ రోజుని ఏ విధంగా ప్రారంభించాలి, అలాగే ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏంటో తెలియజేస్తారా? మాఘమాసము, అఘ అంటే పాపము, మాఘమాసము అంటే పాపములను తొలగించేటువంటి మాసముగా చెప్పబడి ఉంది. అఘనాశనము అని అంటారు కదా, అంటే పాపనాశనం. అనఘాదేవి అని అంటారు, అంటే అమ్మవారు ఏంటి, పాపాలని కలిగేస్తుంది. అనఘాదేవి దత్తాత్రేయుని యొక్క సంబంధించినది. అలాగే ఈ మాఘమాసంలో మనము సకల పాపాలు అని అంటే, ఇప్పుడు మనం ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నామో, ప్రధానంగా జటిలమైన సమస్యలు కావచ్చు, మన సంకల్పాలు నెరవేరకపోవడం కావచ్చు, అవన్నీ కూడా గత జన్మ కర్మ దోషాలు. ఈ జన్మలలో చేసినటువంటి, తెలిసి తెలియకుండా చేసినటువంటి పాపాలు కూడా ఉంటాయి. మనిషి, ప్రతి మానవుడు చేస్తాడు. అటువంటి గత జన్మ పాపములు ఈ జన్మలలో రహస్యకృత, జ్ఞానకృత, అజ్ఞానకృత పాపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవడం కోసం మాఘమాసంలో రథసప్తమి రోజుననే కొన్ని నియమాలు పాటించాలి. స్నానాది కార్యక్రమాలు, దానాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు ఎవరికి వారు వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చునమ్మా. అయితే ముఖ్యంగా ఈ మాఘమాసంలో రథసప్తమి యొక్క విశిష్టత ఏమిటంటే, రథసప్తమి అని అంటే మనకు అందరికీ బాగా తెలిసిందే, సూర్యుని యొక్క జన్మదినం. వసంత పంచమి సరస్వతి జన్మదినం ఎలాగో, తరువాత వచ్చే సూర్యుని జన్మదినం రథసప్తమి. అయితే ఇక్కడ ఒక విషయం మీకు తెలియచేస్తానమ్మా. ఈ సూర్యుడు ఎవరి సంతానము? కశ్యప ప్రజాపతి అదితిల యొక్క సంతానం. ఎక్కడ జరిగింది? సుమేరు పర్వతం దగ్గర ఈ యొక్క నారాయణుడు, సూర్యనారాయణుడు అంటే సూర్యుని యొక్క జన్మ జరిగింది. ఇప్పుడు ఎక్కడుందో తెలుసా ఆ ప్రదేశము? అది ప్రస్తుతం ప్రపంచంలో జపాన్లో ఉంది. సుమేరు పర్వతాలు అని అంటారు. అక్కడ మేరు పర్వతం, అట్లా ఆ విధంగా అక్కడ జననం జరిగింది. కాబట్టి ప్రపంచం మొత్తంలో కూడా మీకు మొట్టమొదటి సూర్యుడు ఉదయించే ప్రదేశం జపానే. సూర్యుని యొక్క లక్షణాలు ఏంటంటే, ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేసుకోవడం, అలాగే నిండు నూరేళ్లు ప్రకాశంగా వెలగడం, ఉండడం, జీవించడం, అలాగే బద్ధకం లేకుండా ఉండడం. ఈ లక్షణాలన్నీ జపాన్లో ఉన్నాయిగా. ఇప్పటికీ ముసలి వాళ్ళు, వయోవృద్ధుల శాతం ఎక్కువ ఉంది. 102 ఏళ్ళు, 120 ఏళ్ళు బతుకుతున్న వాళ్ళు, 100 దాటిన వాళ్ళ సంఖ్య జపాన్లో ఎక్కువ. ప్రపంచం మొత్తంలో చూసుకుంటే వాళ్ళందుకే ఎప్పటి పని అప్పుడు పూర్తి చేస్తారు. అంత అణుబాంబులు వచ్చినా వాళ్ళు నిలదొక్కుని ప్రపంచంలో 2వ ఆర్థిక శక్తిగా ఎదిగారు. మరి అంతటి అంటే ఆ సూర్యుని యొక్క లక్షణాలు వాళ్ళలో ఉన్నాయి. అంటే సూర్యుడు ఉదయిస్తాడు. మొట్టమొదటి సూర్యోదయం ప్రపంచంలో జపాన్లో, కానీ సూర్యుని జన్మ ఆ జపాన్ దీవుల్లో జరిగింది. అయితే ఇక్కడ ఈ రథసప్తమి రోజున ప్రధానంగా అనేక విషయాలు మనం వ్రతాలు, నియమాలు, స్నానాలు అనేటువంటివి ఆచరించాలమ్మా. అయితే ముఖ్యంగా స్నానాలు అని చెప్పేసి అన్నారు కాబట్టి, సో అంటే ఆ రోజు పర్టికులర్ గా విధి విధానం ఏమన్నా ఉంటుందంటారా స్నానాధికాలకి? మనకు స్నానం ఆచరించే సందర్భము అనేక మాసాల్లో చెప్పబడకపోయినప్పటికీ కూడా, ముఖ్యంగా రథసప్తమి రోజునే విశేషంగా స్నానం ఆచరించమని శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి ఈ స్నానం ఆచరించే సందర్భంలో రేగి పండ్లు, 7 జిల్లేడు ఆకులు కానీ, లేదా 7 రేగి ఆకులు కానీ, రేగి పండ్ల ఆకులు కానీ తీసుకోమని చెప్పింది శాస్త్రం. కాబట్టి బ్రహ్మముహూర్త కాలంలో నిద్రలేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని
చక్కగా స్నానం ఆచరించాలి. అయితే ఈ స్నానం ఆచరించడానికి విధానం ఒకటి ఉంటుంది. ఏంటనంటే ముందు రోజు షష్ఠి తిథి రోజున ఆ ఒంటికంతా కూడాను నల్ల నువ్వులతో బాగా నలిపితే పిండిలాగా తయారవుతుంది. ఆ పిండినంతా పూసుకొని స్నానం ఆచరించాలి ముందు రోజు. ఆ తదనంతరం బ్రహ్మముహూర్త కాలంలో నిద్రలేచి స్నానం కాలకృత్యాదులు తీర్చుకొని అరుణోదయం అంటే ఆకాశంలో ఎర్రటి తివాచి పరిచినట్టుగా ఉంటుంది. ఆ అరుణోదయ కాలంలో 7 జిల్లేడు ఆకులు లేదా 7 రేగి ఆకులు అన్నాను కదమ్మా, 3 జిల్లేడు ఆకులు తల మీద, 2 జిల్లేడు ఆకులు ఒక భుజం మీద, ఇంకో 2 జిల్లేడు ఆకులు ఇంకో భుజం మీద, మొత్తం కలిపితే 7 లేదా రేగి ఆకులని తీసుకోవచ్చు. వాటి మీద రేగి పండ్లు పెట్టుకొని స్నానం ఆచరించాలి. ఎందుకనంటే సూర్య శక్తిని గ్రహించేది రేగి పండ్లు. అందుకే పిల్లలకి సంక్రాంతి రోజున భోగి పండ్లు పోస్తారు. ఆ శక్తి ద్వారా ఆరోగ్య సమస్యలు అనేటువంటివి, అనారోగ్యం ఏమన్నా తిరిగిపోతాయి. ఆ స్నానం ఆచరించేటప్పుడు ఏమనుకోవాలంటే, ఓ సూర్యదేవ, 7 జన్మలలో నేను చేసినటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో ఆ పాపములన్నీ నశించిపోవాలి. ఈ జన్మలలో నాకు బుద్ధి వచ్చింది, ఇక ఈ రోజు నుంచి నేను ఏ తప్పు చేయను. ఇప్పటి వరకు నేను రహస్యంగా చేసినవి కానీ, జ్ఞానంగా చేసినవి కానీ, అజ్ఞానంతో చేసినవి, ఆ దోషములన్నీ తొలగిపోవాలి అని చెప్పి స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించిన తరువాత అప్పుడు రాగానే, ఇంటి నుంచి బయటికి రాగానే ఉదయిస్తున్నటువంటి, అది నదీ తీరంలోనైనా చేయొచ్చు, సరస్సులోనైనా చేయొచ్చు, తటాకంలోనైనా చేయొచ్చు, పుష్కరిణిలోనైనా చేయొచ్చు. ఇవేవి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో లేవు కాబట్టి మన ఇంట్లో ప్రతి ఇంట్లో గంగాజలం ఉంటుంది, లేదా పూజా స్టోర్స్లో గంగాజలం దొరుకుతుంది. ఆ నీళ్లు బకెట్లో వేసుకొని ఆ నీళ్లతో స్నానం ఆచరించాలి. ఆచరించగానే చక్కగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఒకసారి నమస్కారం చేసుకొని 6 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. ఇచ్చి సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలమ్మా. ఆ తదనంతరం చక్కగా తులసి చెట్టు దగ్గర అష్టదళ పద్మం వేసి పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పాలు పెట్టి అక్కడ ఆ యొక్క చిక్కుడు కాయ గింజలతో మరియు చిక్కుడు ఆకులతో ఒక రథాన్ని చేయాలి. ఇవేవీ చేయలేనటువంటి వాళ్ళు ఒక పీట లాంటిది ఏర్పరిచి ఆ పీట ప్లేస్లో, ఆ పీటలో తమలపాకులు పెట్టి, 3 తమలపాకులు పెట్టి ఆ యొక్క పీట మీద కానీ లేదా రథంలోనైనా కానీ సూర్యుడు 7 రథాలతో ఉన్నటువంటిది, అలాగే రథసారథి అనూరుడు, సూర్యుడు ఉన్నటువంటి వెండి రూపు జ్యువెలరీ షాప్లో 100-150 ఇస్తే ఇస్తారు. అది వచ్చిన తర్వాత ఆ ప్రతిమని ఆ తమలపాకుల మీద పెట్టి అప్పుడు సూర్యునికి షోడశోపచార విధానంగా పూజ చేసి, వీలైతే సూర్య అష్టోత్తరము లేదా సూర్య సహస్రనామ పారాయణము లేదు విష్ణు సహస్రనామ పారాయణము పఠించి తదనంతరం ఆ యొక్క స్వామికి మనం ఏం చేయాలంటే, స్వామికి బెల్లముతో చేసినటువంటి పాయసం అంటే మహాప్రీతికరమమ్మ. ఆ బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని చిక్కుడు ఆకుల దొంతరలో ఆ పాయసాన్ని పెట్టి ఉదయిస్తున్నటువంటి సూర్యునికి చూపించి అక్కడ కింద పెట్టి నైవేద్యం పెట్టాలి. ఆ తదనంతరం ఆ ప్రసాదాన్ని అందరూ సభ్యులు, కుటుంబ సభ్యులందరూ తీసుకోవాలి. అంటే ఏంటనంటే, ఒక్క సూర్య సంబంధించినటువంటి రథసప్తమి రోజునే చిక్కుడు ఆకుల్లో పెట్టమని చెప్పబడింది. అంటే ఆ రోజున సూర్య కిరణాల్లో ఉండేటువంటి అమృత కిరణాలు ఏవైతే ఉంటాయో ఆ చిక్కుడు ఆకులలో పెట్టబడినటువంటి బెల్లం పాయసంలో నిక్షిప్తమై ఆ వేడికి, ఆ బెల్లం పాయసం వేడిగా ఉంటుందిగా, ఆ వేడికి చిక్కుడు ఆకుల్లో ఉన్నటువంటి రసాయనాలు పాయసంలో కలిసి రసాయనిక చర్య జరిగి అది తీసుకోవడం ద్వారా మన శరీరంలో మనకు ఈ యొక్క చలికాలం అంతా మనం అనుభవించాం కదా, కార్తీక మాసం, మార్గశిర మాసంలో, పుష్యమాసంలో. ఈ అనుభవించినప్పుడు శరీరంలో ఒక రకమైనటువంటి పంగుత్వం అంటే కృషించిపోవడం జరుగుతుంది. శరీరంలో మనకు తెలియకుండా బ్యాక్టీరియాలు ఉండిపోతాయి, అవన్నీ కూడా నశించిపోతాయి. తరువాత నుంచి ఎండాకాలం ప్రారంభమవుతుంది కదా, శరీరం పుష్టిగా తయారవ్వడానికి మన శరీరం సిద్ధంగా ఉంటుందని దీని యొక్క శాస్త్రీయ సాంకేతికంగా చెప్పవచ్చు. మరి ప్రతి దానికి శాస్త్రీయంగా ఒక రీజన్ ఖచ్చితంగా ఉండి తీరుతుందండి మనం చేసే విధి విధానాల్లో. అలాగే గురువు గారు, ముఖ్యంగా రథసప్తమి రోజున ఏదైనా ఫలానా వ్రతం కానీ ఏదైనా ఉందంటారా? ఆ రోజున మనకి సౌభాగ్యం కోసం కావచ్చు, అనారోగ్యాలు, సమస్యలు తీరడానికి కావచ్చు, ఆర్థికంగా వృద్ధి చెందడానికి కావచ్చు, వీటన్నిటికీ కూడా మనం చక్కగా పాటించి అన్నిటిలోనే మంచిగా ఉండడానికి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నే ఒకప్పుడు ధర్మరాజు కృష్ణుని అడిగాడు. కృష్ణ, ప్రజలందరూ కూడా కలియుగ ప్రభావము దగ్గరగా వస్తుంది, ప్రజలందరూ కూడా ద్వాపర యుగం వస్తుంది, ఇక ప్రజలు ఎవరు కూడా నియమాలు పాటించరు,
ఎవరిష్టం వారిదిగా ఉంటారు. మరి అప్పుడు ప్రజల్లో చాలా మందికి చక్కటి స్త్రీలకి చక్కటి సౌభాగ్యం ఉండకపోవచ్చు, సంతానం కలగకుండా ఇబ్బంది పడుతుండవచ్చు, ధనపరమైన సమస్యలు ఇబ్బందులు పడుతుండవచ్చు, ఉద్యోగపరంగా వ్యాపారపరంగా వృత్తిపరంగా సమస్యలు వస్తాయేమో, అలాగే వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కువగా ఉంటారేమో, వివాహమైన దాంపత్య సమస్యలు ఈ కలి ప్రభావంలో ఇప్పుడు చెప్పబడినటువంటి అన్ని రకాల సమస్యలు ఉంటాయేమో. కాబట్టి ఈ యొక్క సమస్యల నుంచి బయటపడాలంటే కలియుగంలో, ఇప్పుడు ద్వాపరయుగంలో ఎలాగో ఉన్నాం, కానీ కలియుగంలోనైనా కానీ మనుషులు ఆనందంగా ఉండాలంటే ఏమైనా వ్రతం ఉందా అని చెప్పి కృష్ణుడిని ధర్మరాజు అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు చాలా సంతోషిస్తాడు. ప్రజలని కన్నబిడ్డలాగా పరిపాలించే రాజులాగా నువ్వు అడిగావయ్యా, ద్వాపరయుగం నీతో పోతుంది, కానీ నువ్వు భవిష్యత్తులో వచ్చే కలియుగంలో జన్మించే మనుషుల కోసం కూడా నువ్వు అడిగావు, చాలా గొప్పవాడివి నువ్వు, కాబట్టి తప్పకుండా తెలియచేస్తానని చెప్పి సాక్షాత్తు కృష్ణుడే ఒక చక్కటి వ్రత విధానాన్ని తెలియచేశాడమ్మా. అది మనము ఈ రథసప్తమి రోజుననే చెయ్యాలి. ఏంటా విధానం అంటే తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ ఫిబ్రవరి 12వ తారీఖు రోజున మాఘ పౌర్ణమి సందర్భంగా 144 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళాలో త్రివేణి సంగమం ప్రయాగరాజ్ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే అవి గత జన్మ కర్మదోషాలు కావున గత జన్మ కర్మదోష నివారణ హోమాలు, మరియు ఈ 2025వ సంవత్సరం మొత్తం కూడా 12 రాశుల వారిని శని బాధిస్తాడు, శని వలన సమస్యలు పెరుగుతాయి కావున శని దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే మనం పుష్కరాల్లో ఏ విధంగానైతే పిండ ప్రదాన తర్పణాది కార్యక్రమాలు చేస్తామో కుంభమేళాలో కూడా అలాగే చేయాలి. కావున భర్త వైపు 3 తరాలు, భార్య వైపు 3 తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుణ్ణి కర్తగా పెట్టి 13వ తారీఖు రోజున మఖా నక్షత్రం పితృదేవతా నక్షత్రం ఉంది, ఆ రోజున పిండ ప్రదాన తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ అనంతరం వీటి వివరాలు కూడా తెలుసుకొని గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు, ఆ రోజున 12వ తారీఖు రోజున అనుకూలిస్తే ఖచ్చితంగా ప్రయాగ క్షేత్రంలో చేయించడం జరుగుతుంది. ఒకవేళ అనుకూలించకపోతే కాశీ క్షేత్రంలో ఈ కార్యక్రమాలు చేయించడం జరుగుతుందని గమనించగలరు. ఏమా వ్రతము? ఆ వ్రతం పేరు ఏమిటంటే అచలా సప్తమి వ్రతము అని అంటారు. పూర్వము సగర చక్రవర్తి అనేటువంటి ఇక్ష్వాకు అనగా సూర్యవంశపు రాజు, రాముడి వంశంలో ఉన్న ఆ సగర చక్రవర్తి దగ్గర ఇందుమతి అనే ఒక నాట్యకత్తె ఉండేది. ఆమె రాజు ద్వారా అనేక అభిమానం ద్వారా అనేక బహుమానాలు పొందింది, చాలా ధనవంతురాలైంది. ఒకరోజు ఈ విధంగా ఉజ్జయిని నగరంలో సంచరిస్తూ ఉంటుంటే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ధనపరమైన సమస్యలతో బాధపడి ఇల్లు వాకిలి లేని వాళ్ళు, కూడు గుడ్డ లేని వాళ్ళు, అలాగే వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, వివాహమైన దాంపత్యంలో ఉండి దాంపత్యంలో ఇరువురు కొట్లాడుకుంటున్నటువంటి వాళ్ళు, అనారోగ్య అలాగే ఆర్థికపరమైన సమస్యలతో ఉద్యోగపరమైన సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళందరినీ చూసిన తర్వాత వీళ్ళందరికీ కూడా నేను బాగున్నాను, నా జీవితమే అనుకుంటే ఇంకా దౌర్భాగ్యంగా వీళ్ళున్నారు, వీళ్ళకందరికీ కూడా మంచి జరగాలంటే అన్నిటికంటే ముఖ్యంగా శివానుగ్రహం కలిగితే ఈ సమస్యలన్నీ ఉండవు కదా అని చెప్పి ఆమె ఎవరిని అడగాలని చెప్పి ఆ క్షిప్రా నదీ తీరం దగ్గర వెళుతూ ఉంటుంటే వశిష్ఠ మహాముని దగ్గరికి వెళుతుంది. వశిష్ఠ మహాముని దగ్గరికి అడిగినప్పుడు ఆయన చాలా సంతోషించి, ఒక వ్రత విధానం ఉందమ్మా, ఆ వ్రత విధానం ఆచరించడం వల్ల నీకు కూడా శివ సాయుధ్యం కలుగుతుంది అని చెప్పడం చేత ఆమె వశిష్ఠుని యొక్క సూచన మేరకు ఈ ప్రయాగ క్షేత్రంలో, కాశీ క్షేత్రంలో ఈ వ్రతాన్ని ఆచరించింది. ఏం చేయాలి ఆ రోజునంటే నెత్తి మీద ఒక దీపారాధన చిన్నది పెట్టుకొని తటాకంలో కానీ సరస్సులో కానీ చెరువులో కానీ చేయాలి. లేదు అటువంటి అవకాశం ఇప్పుడు మన ఇంట్లో ఉండదు కాబట్టి స్నానం ఆచరిస్తూ 7 జన్మలలో చేసినటువంటి పాపమంతా కూడా నశించిపోవాలని చెప్పి సూర్యోదయం కంటే ముందే ఆకాశం ఎర్రగా ఉండేటువంటి సమయంలో స్నానం ఆచరించాలి. ఇంట్లోనైనా చేయవచ్చు, బకెట్లో గంగ కలుపుకొని గంగ తెచ్చుకొని, లేదు నదీ తీరంలోనైనా చేయవచ్చు. చేసి మనకి గంగేచ యమునేచ అని చెప్పేసి గంగేచ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగ భద్రాచ కృష్ణవేణీచ గౌతమి భాగీరథీచ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః అనే శ్లోకాన్ని కూడా, లేదా 7 నదులని కూడా, 7 నదులను కూడా తలుచుకొని స్నానం ఆచరిస్తే ఆ నదుల్లో స్నానం ఆచరించిన ఫలితం దక్కుతుంది. కాబట్టి ఆ విధంగా చేసిన తర్వాత అప్పుడు వటవృక్షం కింద కానీ, అశ్వత్థ వృక్షం మర్రి చెట్టు కానీ, లేదా ఈ రావి చెట్టు దగ్గరకైనా కానీ కూర్చొని తూర్పు వైపు ఫేస్ పెట్టి చక్కగా, లేదా ఇంట్లో తులసి చెట్టు దగ్గరనైనా కానీ
పెట్టి అష్టదళ పద్మము వేసి మధ్యలో పసుపు కుంకుమ పుష్పములు వేసి ఆ మధ్యలో రాగి చెంబు పెట్టి రాగి చెంబు నిండా బియ్యం వేసి అప్పుడు ఆ నిండిపోయిన ఉంటుంది కదా, అప్పుడు దానిపైన 3 తమలపాకులు పెట్టి ఆ ఈనెలు మన వైపు ఉండాలి, తోక ఉంటుంది కదా అది అటువైపు ఉండాలి, తూర్పు వైపున ఉండాలి. అలా ఉన్న తర్వాత అప్పుడు ముందుగా గణపతి పూజ చేసుకొని గణపతి యొక్క అనుగ్రహం తీసుకొని శివ గౌరీ ప్రతిమ వెండి రూపు దొరుకుతుంది. అలాగే సూర్యుడు రథసారథి 7 గుర్రాలు ఉన్నటువంటి ప్రతిమ దొరుకుతుంది. అవి 2 ఆ యొక్క తమలపాకులో వేసి ముందుగా గణపతి పూజ గణపతి యొక్క అనుగ్రహం తీసుకొని తదనంతరం శివ సహస్రనామము అలాగే గౌరీ సహస్రనామము సూర్య సహస్రనామం లేదా సూర్య అష్టోత్తరంతో షోడశోపచార విధానంగా పూజ చేసి అప్పుడు నైవేద్యము ఏదైనా పండ్లు పెట్టవచ్చు. సాయంకాల ప్రదోషకాల సమయం వరకు కూడా ఉండి మళ్ళీ ప్రదోషకాల సమయంలో మళ్ళీ పూజ చేసి ఆ కాలంలో అనగా ఈ మాఘమాసంలో ఏ పండ్లు మనకు ఇంటికి దగ్గర దొరుకుతాయో ఆ పండ్లు నివేదన పెట్టవచ్చు. తదనంతరం మళ్ళీ ఆ రోజంతా ఉపవాసం ఉండవచ్చు, పాలు పండ్లు తినవచ్చు. ఆ తదనంతరం తెల్లవారుజామున మళ్ళీ అరుణోదయ కాలంలో స్నానం ఆచరించి అప్పుడు ఆ విధంగా ఆ కలశంలో ఉన్నటువంటి ప్రతిమలకి మళ్ళీ పూజ చేసి ఆ ప్రతిమలు కలశంతో సహా బ్రాహ్మణుడికి దానం చేసినట్లయితే శివ సాయుధ్యము కలుగుతుంది. ఇది ఈ మాఘమాసంలో రథసప్తమి అయినటువంటి సప్తమి తిథి రోజునే చెయ్యమని మనకు శాస్త్రం. ఇక వేరే రోజుల్లో చేయడానికి అవకాశము లేదు. కాబట్టి ఈ రోజునే చేయాలి. ఇటువంటి విధానంగా చేసినటువంటి వాళ్ళకి ఉద్యోగ సమస్యలు తీరుతాయి, దాంపత్య సమస్యలు తీరుతాయి, సంతాన సమస్యలు తీరుతాయి, స్త్రీలకి సౌభాగ్యం కలుగుతుంది, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తీరుతాయి, అలాగే మనకు ఆర్థిక పరమైన సమస్యలు కూడా తీరుతాయి అని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. రథ సప్తమి గురించి ఆ రోజు చేసుకోవాల్సిన విధి విధానాల గురించి చాలా చక్కగా వివరించినారు. అలాగే గురుగారు, మరి ఈ రోజు పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయండి? నియమాలు అంటే రథ సప్తమి రోజున స్నానం ఆచరిస్తున్నప్పుడు ఆ రోజున నూనె రాసుకోకూడదమ్మా. కొబ్బరి నూనె కానీ ఏ నూనె రాసుకోకూడదు. ఎందుకంటే నూనె అనేటువంటిది శని సంబంధం కాబట్టి ఆ రోజున నూనె రాసుకోకూడదు. ఇక ఆ రోజున ధూమపానము, మద్యపానము, మాంసాహార భోజనము, దాంపత్యము, పెద్దలని తిట్టడము, ఆడవాళ్ళని కొట్టడము, బాధ పెట్టడము, కంటనీరు తెప్పించడం ఇలాంటివి ఏవీ చేయకూడదు. మధ్యాహ్నం పూట అస్సలు సూర్యుడి ఉదయించిన దారభ్యత సూర్యాస్తమయం వరకు అసలు నిద్రపోకూడదు. అలాగే అవకాశం ఉంటే జాగారం చేసినా చాలా మంచిది. కానీ ఆ రోజున రాత్రిపూట టిఫిన్ చేసి నిద్రపోవచ్చు. ఈ నియమాలు గనక పాటించిన వాళ్ళకి తప్పకుండా సూర్యుని యొక్క అనుగ్రహం వలన అనేకంగా సమస్యలు తీరుతాయి. ప్రత్యక్ష దైవం సూర్యుడినమ్మ. సూర్యుడు కేవలం ఉద్యోగం ఆరోగ్యమే అనుకుంటుంటారు చాలా మంది. మరి సత్రాజిత్తుకి 100 బారుల బంగారాన్ని ప్రసాదించే శమంతకమణినే ఇచ్చాడు కదా. అంటే ధనపరమైన సమస్యను కూడా తీరుస్తాడు అని సూర్యునికి సంకేతం. కాబట్టి చెప్పినటువంటి విధానంగా అందరూ ఆచరించి ఆ సూర్యానుగ్రహాన్ని పొందండి. కృష్ణుడి కొడుకైనటువంటి సాంబుడికి అనారోగ్యం చేస్తే ఈ రథసప్తమి రోజునే సూర్యుని ఆరాధించి సమస్తమైనటువంటి అనారోగ్య దోషాన్ని తొలగించుకున్నాడు. మయూరుడు అనేటువంటి ఒక గొప్ప కవి కూడా అతనికి క్షయరోగము అనేది వస్తే ఈ యొక్క సూర్యుని ఆరాధన చేసి మయూరకృత ఆ సూర్యుని యొక్క ఆనందంలో సూర్యుని స్తుతించాడు. మయూరకృత సూర్య స్తోత్రం కూడా చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. ఇలా అందరూ ఆచరించిన వాళ్ళు అనారోగ్యాన్ని, అన్ని రకాల జాతకరీతి అన్ని రకాల సమస్యల్ని దూరం చేసుకున్న వాళ్ళు. చాలా సంతోషం గురువు గారు. రథ సప్తమి రోజు చేయవలసిన నియమాలు, పాటించాల్సిన విధి విధానాలు అన్ని కూడా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూసారు కదండి, రథ సప్తమి రోజు మనం చేయాల్సిన నియమాలు ఏమిటి, ఎలాంటి విషయాలు మనం పాటించాలి, అలాగే వ్రతం చేయదలిచిన వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి అనే వివరాలు మనకి గురువు గారు తెలియజేశారు కదా. మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.